రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రాష్ట్రంలో వెదర్ కండిషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రెయిన్ అలర్ట్స్ అందించడానికి హరిత లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హరిత, రాష్ట్రానికి ఎన్ని రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ? చంద్రిక, తెలంగాణ రాష్ట్రానికి మరొక 2 రోజుల వరకు నిర్ణయించిన ఫోర్కాస్ట్ ప్రకారం మరో 2 రోజుల వరకు భారీ వర్ష సూచన చేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం అది తీరం దాటి ఇటు మనకు మధ్యప్రదేశ్ దిశగా కదులుతుండటంతో ఈ ప్రభావంతో మనకు తెలంగాణ రాష్ట్రం మీద భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే కనుక ఉత్తర ఈశాన్య జిల్లాలపైన ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ చెప్తాను. మనకు ఈ రోజుకు సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు మనకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కూడా ఈ వర్ష సూచన కొనసాగుతుంది. దాంతోపాటు హైదరాబాద్కి కూడా ఈరోజు ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, దాంతోపాటు మనకు మెదక్ డిస్టిక్లో కూడా ఈరోజు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే నిన్నటి నుండి చూస్తున్నాం మనం భారీ వర్షాల నేపథ్యంలో అత్యధికంగా మనకు వర్షపాతం నమోదైన ఏరియాలకు సంబంధించి డీటెయిల్స్ ఒక్కసారి గమనిస్తే నిజామాబాద్లో నిన్నటి నుంచి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4 వరకు కురిసిన వర్షపాతం సంబంధించి దాదాపు 23.3 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. మనకు నిజామాబాద్, సిరికొండ, తూంపల్లిలో ఈ 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. దాంతోపాటు నిర్మల్, ముదోల్లో దాదాపు 19.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి విషయానికి వస్తే రామరెడ్డిలో ఇక్కడ కూడా భారీ వర్షం కురిసింది. ఇక్కడ 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్, బోధన్, కల్కుర్దిలో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. ఇక నిజామాబాద్తో పాటు మనకు రాజన్న సిరిసిల్ల కావచ్చు, నిర్మల్ ఈ జిల్లాలో కూడా ఆల్మోస్ట్ మనకు 14 నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం, భారీ వర్షపాతం అయితే నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే రేపు కూడా ఇదే విధమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మనకు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4 వరకు కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్తో పాటు నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఈ తీవ్ర అల్పపీడనం ఏదైతుందో అది కొంత చురుక్క కదలడం, దానికి తోడు నైరుతి ఋతుపవనాల ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రం మీద కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఈరోజు రేపు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి ఇప్పటికే చాలా జిల్లాలు నీట మునిగాయి. తండాల్లో కూడా ఇంకా
ఇంకా నీరు నిలిచిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కావచ్చు రేపు కురిసే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిన్న చూసుకుంటే దాదాపు నిజామాబాద్లో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఈ రోజు ఇటు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు దీనికి తోడు ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల ప్రభావం కూడా ఉన్నట్టు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులకు సంబంధించి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ తీవ్ర అల్పపీడనము, దానికి తోడు చక్రవాక ఆవర్తనాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ చక్రవాక ఆవర్తనాల కారణంగా క్లౌడ్ బరస్ట్ లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కుండ వృష్టి అన్న విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఈ ప్రభావం అయితే కనిపిస్తోంది. అయితే ఈ రోజు రేపు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ఈ ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 4 గంటల వరకు కూడా ఈ చాలా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదైనట్టు అధికారులు లెక్కలు చెప్తున్నారు. అయితే ఈ రోజు రేపు ఈ ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే చాలా జిల్లాలకు ఉన్నాయి. కొన్ని చోట్ల మనకు ఉత్తర ఈశాన్య జిల్లాలో ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. అధిక భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ ఆరెంజ్ అలర్ట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ రోజు రేపు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే చాలా తండాలు కావచ్చు, గ్రామాలు నీట మునిగాయి. ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.